Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 24 verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 24వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. And be ye lift ye everlasting doors, and the King of glory shall come in. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. I want to share a little bit background of this verse this morning. ఉదయకాలము ఈ వచనం యొక్క నేపథ్యాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. David was anointed king and reigned over the tribe of Judah for 7 years. దావీదు అభిషేకించబడిన రాజుగా యూదా వారికి ఆయన 7 సంవత్సరాలు పరిపాలించిన రాజుగా. The house of Saul, though doomed to failure, సౌలు యొక్క ఇంచువారు వారు ఎంతో పొరపాటు చేసినారు, వారు నాశనానికి వాళ్ళు పాత్రులైన he was of the tribe of Benjamin. అతడు బెన్యామీను గోత్రికుడుగా ఉన్నాడు. So it is true that in due time Israel would be under King David. ఇక అతి త్వరలోనే తగిన సమయంలో ఇశ్రాయేలీలందరూ కూడా దావీదు యొక్క రాజ్య పరిపాలన క్రిందకు వస్తారన్న సంగతి వాస్తవం. అయితే 7 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. Then when Ishbosheth had been killed, తర్వాత ఇష్బోషెతు చంపబడినప్పుడు David became king over the whole people of Israel and reigned in Jerusalem for 33 years. దావీదు ఇశ్రాయేల్ ప్రజలందరిపైన రాజ్యం ఏలుతా ఉన్నాడు. 33 సంవత్సరాలు ఏలినాడు ఆయన. However, even though David was now king over the whole people of God, ఇప్పుడు ఏదేమైనా ఇశ్రాయేలు వారందరికీ కూడా దావీదు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు there was still something missing. ఇంకా ఏదో అక్కడ కొంచెం లోపం కనబడతా ఉంది. What is it? అదేమిటి? The ark of Jehovah had been captured by the Philistines during the days of Eli the judge. న్యాయాధిపతిగా ఉండిన ఏలీ దినాల్లో యెహోవా మందసము పట్టబడి ఉంది by Philistines. ఫిలిస్తీయులు వారిని పట్టుకొని పోయినారు. But God so plagued the land of the Philistines that they soon found a way getting rid of the ark and sent it back to Israel. అయితే దేవుడు ఆ ఫిలిస్తీన్ల దేశ ప్రజల్ని తెగులు చేత మొత్తి అతి త్వరలోనే మరలా ఆ మందసాన్ని ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళు పంపించినారు. But it did not get to the place where it ought to be. అయితే అది ఎక్కడ ఉండాలో ఉండవలసిన స్థలానికి మందసం రాలేదు. So it came just over the border of Israel. అది ఇశ్రాయేల్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంది. And the Israelites of that area were very happy to see the ark back in their own land. ఆ ప్రాంతాల్లో ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా మందసము మరలా వారి దేశానికి తిరిగి రావడం చూసి వారు ఎంత సంతోషించినారు. But ignorantly they looked into the ark and God punished them for this. అయితే అమాయకంగా వారు ఆ మందసము తెరిచి చూడగానే దేవుడు వారిని శిక్షించాడు. And the ark was then brought into the house of Abinadab. అక్కడ నుండి మందసం అబీనాదాబు ఇంటికి తీసుకొని రాబడింది. And here it stayed for 20 years. ఇక్కడ 20 సంవత్సరాలు ఉండింది ఆ మందసం. That ark, which denoted the presence of God of Israel, was in a private home for 2 decades. ఆ మందసం ఇశ్రాయేలు దేవుని సన్నిధిగా పిలువబడినటువంటి ఆ మందసమే 2 దశాబ్దాల వరకు అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉండిపోయింది. And in a person's home. అది ఆ వ్యక్తి యొక్క ఇంటిలో ఉండిపోయింది. So David realizes that it is not proper. అప్పుడు దావీదు గ్రహించినాడు కదా, ఇది సరైనది కాదు కదా. He sends for the ark. మందసం కొరకై ప్రజలను పంపించినాడు. But again they don't did things proper way. అయితే మరలా వారు ఆ కార్యాలన్నీ కూడా సరైన విధానంలో జరిగించలేదు. One who is not a priest and therefore not qualified to touch the ark holds it to steady it, and God strikes him dead on the spot. యాజకుడు కానివాడు ఆ మందసం ఏదో పడిపోతుందా అని దాన్ని పట్టుకొని పోయినప్పుడు దేవుని యొక్క తీర్పు అతని మీదకి వచ్చింది. దేవుడు మొత్తినాడు అతన్ని, అక్కడే వెంటనే ఆయన పడి చనిపోయినాడు. So let them have proper respect for the ark of God. కాబట్టి దేవుని మందసాన్ని గురించి దానికి తగినటువంటి గౌరవం ఇవ్వాలి. So hurriedly it is brought into the neighboring home, that is the home of Obed-Edom. అక్కడ నుండి ఎంతో త్వరగా అది ఆ పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఓబేదెదోం ఇంటికి తీసుకొని రాబడింది. God is not a God of wrath who smites everyone. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఉగ్రతను కుమ్మరిస్తూ ప్రజలందరినీ నాశనం చేసే దేవుడేమి కాదు. But here he blesses the home of Obed-Edom. అయితే ఇక్కడ ఓబేదెదోం ఇంటిని ఆయన ఆశీర్వదించినట్టు చూస్తాం. Now David hears about the blessing. ఇప్పుడు దావీదు ఆ ఆశీర్వాదాల గురించి విన్నాడు. In 2 Samuel 6:12. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో. And now
now sends for the ark to be brought to Jerusalem. ఇప్పుడు మరలా ఆ మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని రావాల్సిందిగా మనుషులను So పంపించారు. the symbol of the presence of Jehovah belongs to the city of God in Jerusalem. యెహోవా సన్నిధికి సూచనగా ఉన్నది దేవుని పట్టణమైన యెరూషలేమునకు అది తీసుకొని So రాబడాలి. there David pitched a tent of meeting for the ark. అక్కడ దావీదు మందసం కొరకు ఒక గుడారమును వేయించినాడు. And he hoped to build a temple for it. అక్కడే దాని కొరకు ఒక మందిరం కూడా కట్టాలని నిరీక్షించాడు. Now as the ark approaches Jerusalem, ఇప్పుడు ఆ మందసం యెరూషలేమునకు సమీపిస్తూ ఉండగా now David is singing Psalm 24. దావీదు ఈ 24వ కీర్తన ఇక్కడ పాడుతున్నాడు ఆయన. And he teaches the people to sing that psalm. ప్రజలు కూడా ఆ కీర్తన పాడాలని వాళ్ళకి బోధించాడు. So it is a psalm which welcomes God into his own city. ఈ కీర్తన దేవుడిని తన పట్టణానికి ఆహ్వానించే కీర్తన. It is a psalm which looks much farther into the future and welcomes Jesus Christ into the heavens at the time of ascension. ఇది ఇంకా ముందుకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మరలా పరలోకానికి ఆరోహణమయ్యే దాని గురించి కూడా సూచిస్తూ So చెప్పబడింది. that's why Psalm 24 is known as a messianic psalm also. అందుకనే 24వ కీర్తన మెస్సయా కీర్తన అని కూడా చెప్తారు. So there is indeed a fulfillment in the days of David. అయితే ఇక్కడ దావీదు యొక్క కాలంలో ఆ సమయంలో ఇది నెరవేర్చబడినట్టు And చూస్తున్నాం. also a far richer fulfillment is coming in the time of David's great son, that is Lord Jesus. ఇంకా రాబోయే దినాల గురించి కూడా దావీదు యొక్క గొప్ప మనవడుగా పిలువబడేటువంటి యేసుక్రీస్తు ప్రభు దినాలకు సంబంధించి కూడా ప్రవచించాడు. We must have a wider vision about God. అంటే దేవుని గురించి మనం అంత విశాలమైనటువంటి ఆ దృష్టిని మనం కలిగి ఉండాలి. It should also be noted before we deal with verses 7 to 10. 7 నుండి 10 వచనాలని మనం ధ్యానం చేయక మునుపు మరికొన్ని సంగతులు చూడాల్సి ఉంది. We must not have a restricted idea concerning David's vision and presence of God. దావీదు యొక్క దర్శనము దేవుని సన్నిధి గురించి మనం అక్కడికి దాన్ని ఏదో అరికట్టేసి మనం చూడకూడదు. It is easy to assume that David, together with the people of his day, had the idea that God was restricted to that ark. దావీదు తన ప్రజలతో కలిసి ఆ కాలంలో దేవుడు బహుశా ఒకవేళ అంతటితోనే వాళ్ళని ఈ తలంపే కలిగి ఉండాలని కోరుతున్నట్టుగా చెప్తున్నారు. They are thinking that the presence of God is restricted to the ark. దేవుని సన్నిధి అనేది ఇంతకే పరిమితమైంది, అంటే మందసం మట్టుకే పరిమితమైందని అనుకున్నారు వాళ్ళు. Although an ark, a box, had been chosen by God to symbolize his presence, ఆ మందసం ఆ పెట్టె అది దేవుని సన్నిధిని సూచిస్తున్నప్పటికీ, and though God has chosen it like that, దేవుడు ఆ రీతిగా దాన్ని ఎన్నుకున్నప్పటికీ people would have to be far gone to bow down before the box. ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ పెట్టె ఎదుట వాళ్ళు సాగిల పడతా ఉన్నారు. So David emphasizes in the very first verse of this psalm that the earth and everything in it, the world and all its inhabitants are Jehovah's. ఈ కీర్తనలోని మొదటి వచనంలోనే దావీదు ఎంతో నొక్కి చెప్తా ఉన్న మాట, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. The psalm also makes it clear that no one may ascend to the hill of Jehovah, but he that is having a clean hands and pure heart. ఈ కీర్తన మరింకా ముందుకు చెప్తున్న మాట, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. So it certainly has been made clear to David and all Israel that they may not deal with the ark of God as though they are dealing with something common. నిశ్చయంగా దావీదు తన ప్రజలకి ఒక విషయం ఖచ్చితమైనది ఏమిటంటే, ఈ మందసముతో వ్యవహరించేటప్పుడు ఏదో సాదాసీదాగా వేరే వస్తువులతో వ్యవహరించినట్లుగా ఈ మందసంతో వ్యవహరించకూడదు. Such error will cost their lives. అలాంటి తప్పిదం, ఆ పొరపాటు వారి జీవితానికి ఎంతో గొప్ప క్రయము చెల్లించవలసిందిగా ఉంటుంది. No, he that goes up to the hill of Jehovah, ఎవరైతే యెహోవా యొక్క పర్వతమునకు ఎక్కి వెళ్తారో, that is to Zion, అంటే సియోనుకి, must be of clean hands and pure heart. వారు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. No one who is guilty of falsehood or swears deceitfully has a place there. కపటముగా ప్రమాణం చేసేవాడు కానీ వ్యర్థమైన వాటిని మనసు పెట్టేవాడికి అక్కడ స్థానం లేదు. But those who may come there shall receive a blessing of Jehovah. అయితే అక్కడికి వచ్చిన వారు యెహోవా వలన ఆశీర్వాదమును అందుతారు. As the God of Israel comes into his city, the psalmist calls for the gates to be lifted up. ఇశ్రాయేలు దేవుడు ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తుండగా ఇక్కడ దావీదు చెప్తున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. Because they are not high enough to allow Jehovah to enter. ఎందుకంటే యెహోవాని వాళ్ళు లోపల ప్రవేశించడానికి అవి సరిపోవడం లేదు. Let also the everlasting doors which guard the city, they are to be lifted up. ఆ గుమ్మమునకు ఉన్నటువంటి ఆ పట్టణంకు ఉన్నటువంటి ఆ గుమ్మముల పురాతనమైనటువంటి తలుపులు కూడా అవి కూడా పైకెత్తబడాలి. This lifting up is not necessary for the entrance of the ark,
but for the entrance of the Lord ఈ Jehovah. గుమ్మములు పైకెత్తబడుట అనేవి దేవుని మందసము ప్రవేశం కొరకు కాదు, కానీ దేవుడైన యెహోవా ప్రవేశం కొరకే. Why? ఎందుకని? When the Lord is entering, he need not stoop his head to enter the city. ఎప్పుడైతే దేవుడు ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నాడో తల వంచి వంగకూడదు ఆయన. And he is so great that these gates and doors do not allow adequate entrance the way they are normally. అవి సాధారణమైనటువంటి రీతిలో ఉన్నట్టుగా ఆ గుమ్మములు అవన్నీ కూడా ఆయనని అనుమతించే స్థితిలో లేవు. Therefore lift them up. అందుకనే వాటిని పైకెత్తాలి. It is a royal entry. ఇది ఒక రాజప్రవేశం అది. And the one who is coming into the city is the King of glory. ఈ పట్టణంలో ప్రవేశిస్తున్న వారు ఎవరు? మహిమగల రాజు. He is Jehovah, the Lord of hosts. ఆయన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన. He is not to be compared to the gods of other nations and peoples. ఇతర దేశ దేవతలు ప్రజలతో కూడా సరిపోల్చదగిన వాడు కానే This కాదు. God is the greatest. ఈ దేవుడు అందరికన్నా గొప్పవాడు. No gate or door is large enough to offer him entrance. ఏ గుమ్మమైనా కానీ ఏ తలుపైనా కానీ ఆయనని ఆహ్వానించడానికి అదేమి చిన్నపోయేది కాదు. No city is able to contain him. ఏ పట్టణము కూడా ఆయనని నిర్బంధించలేదు, ఆయన ఉంచేదానికి సరిపోయేది కాదు. So David sings and rejoices when the ark of the covenant comes into Jerusalem. కాబట్టి ఇక్కడ నిబంధన మందసం యెరూషలేమునకు వస్తుండగా దావీదు సంతోషంతో ఉత్సాహ గానం చేస్తున్నాడు. This will be Jerusalem's greatest day. ఇది ఆ దినము యెరూషలేమునకి మహా గొప్ప దినం. David is not the glory of the city. దావీదు కాదు ఆ పట్టణానికి మహిమగా ఉండేది. It is David's God, the King of glory. అది దావీదు యొక్క దేవుడైన మహిమగల రాజు ఆ పట్టణానికి మహిమై ఉన్నాడు. Jehovah of hosts, who will give luster in the city. సైన్యములకు అధిపతి యెహోవా ఆ పట్టణములో ఉండేవాడు. So David comes as a conquering hero. ఇక్కడ దావీదు ఆ విజయశాలి అంటే ఒక శూరుడుగా వస్తున్నాడు. But it is Jehovah of hosts who is mighty in battle, who has given victory to David over all his foes. కానీ యెహోవా దేవుడే దావీదు యొక్క యుద్ధాలన్నిటిలో జయమునిచ్చి దావీదు శత్రువులందరినీ ఓడించి జయశాలుడుగా వస్తున్నవాడు యెహోవా దేవుడు. Of course, David only reigns by his grace. అయితే దావీదు కేవలం తన కృపను బట్టే పరిపాలన చేయనే ఉన్నాడు. Applying these verses as prophetical, ఈ వచనాలని ప్రవచనాత్మకంగా అన్వయింపజేసుకుంటూ, as we saw before, అంతకు పూర్వం మనం చూసినట్లు the psalm sings of the coming of the ark of God into Jerusalem. కీర్తన యెహోవా మందసము యెరూషలేములోకి వస్తూ ఉండగా పాడుతున్నారు. But it also looks much farther into the future and speaks of the return of Jesus Christ into heavens. అయితే ఇంకా మనము ఆవులకి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సంఘటన కూడా జ్ఞాపకం చేస్తాం. So for some reason the ascension of our Lord is not celebrated like some of the other great days in the history of our redemption. అయితే ఏదో కారణం చేత ప్రభు పరలోకంలో ఆరోహణం అవుతున్నప్పుడు మిగతా పరిస్థితుల వలె ఇక్కడ భూలోకంలో జరిగిన గొప్ప సంగతుల్లాగా లేదు, అది అట్లా జరగలేదు. The coming of the Lord in the flesh is celebrated by both the church and the world, calling as Christmas. ప్రభు యొక్క రాకడ శరీరధారిగా రావడం అనేది మన సంఘములోను చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. దాన్ని ఎంతో ఉత్సవం చేసుకున్నారు, అదే క్రిస్మస్ అనే పేరుతో. His death also is celebrated as Good Friday. ఆయన మరణాన్ని కూడా మంచి శుక్రవారంగా దాన్ని ఉత్సవం చేసుకున్నారు. His resurrection is celebrated as Easter. ఆయన పునరుత్థానాన్ని ఈస్టర్ గా వాళ్ళు దాన్ని ఉత్సవం చేసుకుంటున్నారు. These are great days for the believer and also for the unbeliever. కాబట్టి ఇవి విశ్వాసులకి అవిశ్వాసులైన వారు కూడా ఈ మహా గొప్ప దినాలే ఇవి. But the ascension is virtually ignored. అయితే ఆరోహణం అనేది అది నిజంగా పూర్తిగా దాన్ని విస్మరించారు. Why? ఎందుకు? This certainly is as important as any other links in that chain of events dealing with the salvation of his people. తన ప్రజల రక్షణకి సంబంధించి ఏ కార్యాలైతే జరిగినా ఇది దానికి సమానమైనటువంటిదే. But the Old Testament already shows us the proper attitude regarding the ascension in the messianic psalms. అయితే పాత నిబంధన మెస్సయా కీర్తనలో దానికి సంబంధించినటువంటి విషయాలను వివరిస్తా ఉంది. Not only Psalm 24, 24వ కీర్తన మాత్రమే కాకుండా also Psalm 47, 47వ కీర్తనలో కూడా, Psalm 68, 68వ కీర్తనలో speak of the ascension of Christ. ఇవన్నీ కూడా క్రీస్తు ఆరోహణం గురించి He మాట్లాడుతున్నాయి. indeed goes back to his father as the conquering hero. తన తండ్రి వద్దకు ఆయన తిరిగి ఆయన వెళ్తున్నాడు. ఎట్లాగో ఒక శూరుడుగా విజయశాలిగా ఆయన వెళ్తున్నాడు. He has accomplished all the work the father had given him to do. తండ్రి ఆయనకి చేయడానికి ఇచ్చిన పని అంతా కూడా ఆయన పూర్తి చేసి సమాప్తం చేసి వెళ్తున్నాడు. Now he can no longer stay here. ఇంకా ఆయన ఇక్కడ ఉండడు. ఇంకా It is profitable for his followers that he ascend.
కాబట్టి ఆయన ఆరోహణం అవుట తనను వెంబడించి అనుసరించే వారికి అది ప్రయోజనమే. If he does not ascend, the Spirit will not come. ఆయన ఆరోహణం కాకపోతే ఆత్మ దిగిరాదు. If he does not ascend, he will not be able to sit at the right hand of God. ఆయన గాని ఆరోహణం కాకపోతే తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చోలేడు. If he won't sit there, he cannot rule over the church and the world. ఆయన కుడి పార్శ్వమున కూర్చోకపోతే సంఘాన్ని గాని లోకాన్ని గాని ఏలుబడి చేయలేడు. So Christ has emphasized the importance of the ascension. కాబట్టి క్రీస్తే ఆరోహణం గురించి ఆయన దాని ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్తున్నారు. His death and resurrection must now be followed by his ascension. ఆయన మరణము, ఆయన పునరుత్థానం ఇవన్నీ కూడా తన ఆరోహణ, ఆ తర్వాత ఆరోహణం కూడా జరుగుతుంది. So that he may again share in the glory which was his before the world began. తద్వారా లోకమునకు పూర్వం ఉండినటువంటి ఆ మహిమని ఆయన సంతరించుకుంటాడు అక్కడ. And the question is asked in Psalm 24. ఇప్పుడు 24వ కీర్తనలో వేయబడిన ప్రశ్న ఏమిటంటే, Who this king of glory is? ఈ మహిమ గల రాజు ఎవరు? The question is repeated. ప్రశ్న మరలా చెప్పబడింది, రెండోసారి వేయబడింది. And the identity of the one who is coming into the holy city must be well established. The identification is to be established. ఇక్కడ ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తున్న ఆ వ్యక్తి యొక్క గుర్తింపు అనేది అక్కడ స్థిరపరచబడాలి. But the psalmist finds no difficulty in identifying the Lord of hosts. అయితే సైన్యముల అధిపతి యెహోవాను గుర్తించడంలో కీర్తనకారుడు అక్కడ ఏమీ కష్టం కాలేదు. And he is the one who may legitimately come into this holy place. ఆయన ఎంతో న్యాయబద్ధంగానే పరిశుద్ధ పట్టణంలోనికి వస్తాడు ఆయన. So it is also in the final fulfillment of this psalm. ఈ కీర్తన చివరి అంతిమమైనటువంటి నెరవేర్పులో కూడా భాగంగా ఉంది. Who is this who demands such entrance? ఇలాంటి ప్రవేశాన్ని కోరుతున్న వాడు ఎవరు? ఇతను It is the king of glory. ఇతను మహిమ గల రాజు. He is not the one who is an imposter. ఆయన నకిలీవాడు. అది నకిలీవాడేమి కాదు ఆయన. He is the one who is strong and mighty. ఆయన బలమైన వాడు, శక్తివంతుడు ఆయన. He is mighty in battle. ఆయన యుద్ధములలో బలమైన వాడు. And he has fought all his battles. ఆయన యుద్ధాలన్నీ కూడా జరిగించిన వాడు. He began in the wilderness where he met the opponent face to face after his baptism. ఆయన అరణ్యంలో తనను ఆ బాప్తిజం తర్వాత ముఖాముగా ఎదుర్కొన్నటువంటి ఆ శత్రువుని జయించిన వాడు. And he has bound the strong man. ఆ బలవంతుని బంధించినాడు. This was spoken of by the psalmist ages ago. ఇది కీర్తనకారుని ద్వారా యుగములకు పూర్వం ఎప్పుడో చెప్పబడిన మాట. So let therefore the gates be opened wide and let the everlasting doors be opened wide so that there may be no hindrance for the entrance of the Savior into the heavens. కాబట్టి ఈ రక్షకుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు ఎలాంటి ఆటంకము లేకుండా గుమ్మములన్నీ కూడా తమ తలలు పైకెత్తి గుమ్మములు తెరవబడాలి. Seen in the light of this psalm, ఈ కీర్తన యొక్క వెలుగులో మనం చూస్తే the ascension of our Savior becomes something glorious in which the believer can rejoice. మన రక్షకుడి యొక్క ఆరోహణం ఎంత మహిమాయుక్తమైనదంటే ఒక విశ్వాసి సంతోషించదగినది. So it is too bad that the Old Testament saint must teach the New Testament believer how rich he really is. He need Old Testament saint need not tell, we have to recognize it. పాత నిబంధన పరిశుద్ధులు వచ్చి ఈ సంగతులు క్రొత్త నిబంధన విశ్వాసులు వారు బోధించనక్కర్లేదు. ఇది మనకి తెలిసినటువంటి, మనం గుర్తించిన సంగతులు ఇవన్నీ. But therefore God has given us the whole Bible. కాబట్టి దేవుడు మనకి పూర్తి బైబిల్ని ఇచ్చాడు. We are having both Old and New Testament. మనకి రెండు కూడా, పాత నిబంధన క్రొత్త నిబంధన కూడా మనకుంది. So that the Old Testament picture may be complete in the New Testament reality. తద్వారా పాత నిబంధన ఛాయ అంతా కూడా క్రొత్త నిబంధనలో అవి వాస్తవికత దాల్చాలి. When men continually say to us, where is your God? ఎప్పుడైతే మనుషులు ఎక్కడ నీ దేవుడు ఎక్కడ అని అడుగుతున్నప్పుడు, where is your Savior? నీ రక్షకుడు ఏడి అని అన్నప్పుడు reply can be, మన జవాబు ఈ రీతిగా ఉండొచ్చు. our God and Savior is in the heavens and from there he rules all the things. మన దేవుడు, మన రక్షకుడు అక్కడ పరలోకములో నుండి సమస్తమును ఏలుతూ ఉన్నాడు, నిర్వహించువాడు. So the ascension of Jesus Christ was one of the greatest deeds ever accomplished in the history of our redemption. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణ మన విమోచన చరిత్రలో అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి కార్యం ఆయన జరిగించింది. Therefore we also shall ascend. కాబట్టి మనమును ఆరోహణం అవుతాం. He will rule all over the things unto the coming of his glorious kingdom. ఆయన మహిమ రాజ్యంతో వచ్చినప్పుడు సమస్తమును ఆయన మరలా He పరిపాలిస్తాడు. will come again to judge the living and the dead at the end of the ages. కాబట్టి యుగ సమాప్తి సమయంలో బ్రతికి ఉన్నవారు, మృతులైన వారందరిని కూడా తీర్పు తీర్చడానికి He రాబోతున్నారు. has all things under his divine control. సమస్తం కూడా ఆయన దైవాధీనంలోనే ఉన్నాయి. Christ is in heavens and all is well with his people. క్రీస్తు పరలోకములలో ఉన్నాడు, తన ప్రజలకు అంతా కూడా క్షేమమే జరుగుతా And ఉంది. therefore what a glorious future awaits the believer. కాబట్టి ఒక విశ్వాసికి ఎంత మహిమాయుక్తమైన భవిష్యత్తు ఎదురు చూస్తాం. Let us be happy for what he has done and praise him always. ఆయన చేసిన వాటిని బట్టి సంతోషిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయనని మనం స్తుతించుచూ ఉండాలి. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we praise Thee not only for your birth, not only for your death, burial and resurrection. We thank Thee, O Lord, for Thy ascension. దేవా మీ పుట్టుక కొరకు మాత్రమే కాకుండా, మీ మరణ భూస్థాపన పునరుత్థానం కొరకు మాత్రమే కాకుండా, మీ ఆరోహణం కొరకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. O Lord, prophetically, David, O Lord, comparing the entrance of the ark into Jerusalem, O Lord, he talked about the old gates to lift up their heads. దావీదు మందసము దేవుని పట్టణంలోకి తిరిగి రావడాన్ని, ప్రభా మరి ఆ పురాతనమైనటువంటి గుమ్మములు తలలు పైకెత్తబడాలి మహిమ రాజు కొరకు అని దాన్ని సరిపోల్స్తూ చెప్పినాడు. Lord, today you have entered into the heavens after ascension. దేవా ఈ రోజు మీరు ఆరోహణమై పరలోకములోనికి ప్రవేశించినారు. Now you are ruling as King of Kings and Lord of ఇప్పుడైతే Lords. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఏలుబడి చేస్తా ఉన్నారు. Such an almighty God is our Father, our Savior, our Lord. అంత సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు మాకు తండ్రి, మాకు ప్రభువును, మా రక్షకుడై ఉన్నాడు. Lord, we are blessed people. దేవా మేము ఎంతో ధన్యులమే. Prepare us for that day also, ఆ దినం కొరకు కూడా మమ్మల్ని for the సిద్ధపరచండి. day of Thy coming. నీ రాకడ దినము కొరకు Speak సిద్ధపరచండి. to us more and more. మాతో ఇంకా అధికంగా Help మాట్లాడండి. us to be more humble and also thankful because such a great God has become our Savior, our Lord today. మేము మరింత దీనులమై కృతజ్ఞత గల వారంగా ఉండటకు సహాయం చేయండి. ఎందుకనగా అంత గొప్ప దేవుడు మా కొరకై తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. Talk to us more and more. దేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. We do pray in the soon coming name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి త్వరలో రానే ఉన్న నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.